ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, మనసారా చేతులెత్తి చెప్దాం. అందరూ చెప్పేదాకా చెప్తానే ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరు నా ప్రతి వారికి సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆకాశమందుండి సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గత వారం మనం ప్రారంభించుకున్నటువంటి సందేశంలో హల్లెలూయా బలమైన ఆహారం ఎవరికి తగినదో మాట్లాడుకుంటుండగా దుఃఖములో, బాధలో, కన్నీటిలో, మరణ భయములో ఉన్నటువంటి ఏలియాకు దేవుడు బలమైన ఆహారమునిచ్చి శక్తికి మించిన ప్రయాణం కొరకైనటువంటి బలాన్ని, కృపను దేవుడు అనుగ్రహించి నా వైపు చూడండి అందరూ బ్రదర్స్, ఇంత మట్టుకు చాలు, ఇక నా జీవితాన్ని నేను ముగించాలనుకుంటున్నాను, నన్ను చంపే అని దేవుణ్ణి అడిగినటువంటి ఏలియా జీవితాన్ని దేవుడు ఎలాగున బలమైన ఆహారమునిచ్చి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమునకు చేరుకొని ఉన్నతమైన దేవుని కృపతో నింపబడి అటు తర్వాత మరణించాలని తాను కోరుకున్నాడు. కానీ అసలు మరణమే లేకుండా దేవుడు అగ్నిరథముల చేత ఏలియాను ఎలాగూ కొనిపోయాడో, ఆ రోజు నా ప్రార్థన, నా బాధలో, నా దుఃఖంలో, నా వేదనలో ఇంత మట్టుకు చాలు, నన్ను ఇక చంపే ప్రభు అని చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉంటే మరణము చూడకుండా అగ్నిరథముల చేత దేవుని సంధికి కొనబోడబోయే ఇంత భాగ్యం నాకు దొరికేదా అని ఏలియా దేవుని ఎంత స్తుతించి ఉంటాడో. ఆమేన్, హల్లెలూయా. నిన్న మార్కు సువార్త 6వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాను. మీరు ఎవరు తెరవాల్సిన అవసరం లేదు కానీ ఆమేన్, హల్లెలూయా. అలా ధ్యానం చేస్తూ ఉంటుండగా శిష్యులు వెళ్ళారు, వారి ద్వారా చాలా కార్యాలు జరిగాయి. వాళ్ళు తిరిగి వచ్చి యేసు ప్రభుతో జరిగినవన్నీ చెప్పారు. ప్రభు చాలా ఆనందించిన తర్వాత, అయ్యా వాక్యాలు వినండి. చాలా ఆనందించిన తర్వాత ప్రభు చెప్తారు, మీరు దోణి ఎక్కి కాస్త ఆ మెట్ట స్థలానికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి వచ్చారు, ఇంకనూ జనాలు వచ్చిపోవచ్చున్నారు కాబట్టి మీకు విశ్రాంతి లేదు, కొద్ది విశ్రాంతి తీసుకోండి అంటే, నేను అనుకుంటాను శిష్యులు ఆ టైంలో శిష్యుల యొక్క మైండ్ ఎంత బాగుంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. అరే మనం వెళ్ళాం, పని చేసాం, ఇద్దరిద్దరిని పంపించాడు ప్రభు, మనం చాలా కార్యాలు చేసాం, దెయ్యాలు వెలుగొట్టాం, రోగాలు స్వస్థపరిచాం, ఇవన్నీ చెప్తుంటే ప్రభు ఆనందించాడు. ఆయన ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే, అలసిపోయారా, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్తా ఉన్నాడు దేవుడు, ప్రభు అని చెప్పి వారు బయలుదేరారు. ప్రభు కూడా వారితో బయలుదేరుతున్న ఆ సమయంలో ప్రభువును గుర్తుపట్టిన ప్రాంతంలో జనసమూహం చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారు. వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని ప్రభు వారి మీద కనికరపడి, మీరు వెళ్ళండి అని శిష్యులను పంపించి ఆయన వారందరినీ కూడా స్వస్థపరిచి వారికి వాక్యాన్ని బోధిస్తాడు. హల్లెలూయా. ఇక సాయంకాలం అవుతున్న సమయంలో శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా చాలా పొద్దుపోయే సమయం అవుతుంది, వీరిని ఆకలితో ఇక్కడ ఉంచేస్తామా, వారికి ఏదైనా ఆహారం పెట్టి పంపిద్దాం. అయితే వారికి ఆహారం పెట్టాలంటే అంత ఆహారం మన దగ్గర లేదు, అంత డబ్బులు కూడా మన దగ్గర లేవు, కాబట్టి వీరిని పంపించేద్దాం అంటే ప్రభు అన్నారు, లేదు మీరే వారికి ఆహారాన్ని పెట్టాలి అని. ఎట్లా పెడతామయ్యా, మా దగ్గర ఏముంది అన్నారు. సరే ఏముందో చూడండి అన్నాడు ప్రభు. ఆమేన్, ఆసక్తిగా వినండి. ఏముందో చూడండి అన్నాడు ప్రభు. అసలు ఈరోజు సాయంకాలం కొరకు దీన్ని ధ్యానించుకున్నాను నేను.
చూడమంటే వాళ్ళు గబగబా వచ్చి, అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికినాయి అంటే, వాటిని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నారు ప్రభు. తీసుకువెళ్ళిన తర్వాత వాటిని ప్రభు ఆశీర్వదించారు. వాటిని కృతజ్ఞతలు తెలియజేసి పంచిపెట్టండి అన్నారు. ఆమేన్. ఆశీర్వదించగానే నాకు తెలిసి అవేమి పెద్ద గంపలుగా మారిపోలేదు, కానీ విశ్వాసముతో వారు పంచిపెడుతూ ఉంటుండగా దేవుడు వాటిని వృద్ధి చేయడం మొదలుపెట్టాడు. అందరూ తృప్తిగా తిన్నారంట. ఆమేన్. అది మనం ఎవరికైనా భోజనం పెడితే అరకొరగా ఎప్పుడు పెట్టకూడదండి, తృప్తిగా పెట్టాలి. అంటే వారు తినగలిగినంత, అంతే తప్ప ఇంకోలా కాదు. సరే, తృప్తిగా తిన్న తర్వాత ప్రభు ఇంకా చాలా మిగిలిపోయినాయి అంటే వాటన్నిటినీ పోగు చేయమన్నాడు. పోగు చేస్తే అవి 12 గంపలు వచ్చినాయి. అక్కడ ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆశ్చర్యం ఉంది, సమృద్ధి దొరికింది, సంతృప్తి దొరికింది, ప్రభువుకు మహిమ కలిగింది. వారు చాలా ఆనందించారు, చాలా సంతోషించారు. ఆమేన్. హల్లెలూయా. నా వైపు చాలా ఆనందించారు, సంతోషించారు. ఆ తర్వాత రాయబడిన మాట, ఆమేన్, అద్దరినున్న బెత్సయిదాకు వెళ్ళాలని ప్రభువు వారిని బలవంతము చేశాను. బెత్సయిదాకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం, ఎందుకంటే అది పేతురు, యోహాను వాళ్ళకి ఎవరికో నెగిటివ్ ప్లేస్ అది. కాబట్టి వారిని బలవంతం చేశాడు ప్రభు. ఎందుకు బలవంతం చేయాల్సి వచ్చింది అంటే, బలవంతం అనే మాట ఎందుకు రాశాడంటే, వాళ్ళు ప్రభువుని విడిచి వెళ్ళనన్నారేమో. పాస్టర్ గారు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడికి వచ్చారు, కొద్ది వెయిట్ చేయండి, అర్థమవుతుంది. వెళ్ళనన్నారేమో. క్లియర్గా రాయబడిన మాట మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రభు వారిని బలవంతం చేశాను. హల్లెలూయా. అంటే దేవుడు వెళ్ళాల్సిందే అని బలవంతం చేశాడు ఆయన. సరే, వారు దోణెక్కి బయలుదేరితే, ప్రభా మీరు మాతో రావట్లేదా? లేదు, నేను రావట్లేదు, మీరు పదండి, మేము వస్తాను, తర్వాత మిమ్మల్ని నేను కలుసుకుంటానని ఆయన ఏకాంతముగా దేవునితో ప్రార్థనలో గడుపుటకు మెట్ట మీదకి ఆయన వెళ్ళిపోయారు. హల్లెలూయా. జై హల్లెలూయా. సరే, వాళ్ళు పడవ తీసుకొని, దోణి తీసుకొని వారు బయలుదేరారు. ఆ యొక్క సముద్రం యొక్క నడుమునకి వారు వెళ్ళగానే, సముద్రం యొక్క పెద్ద పాయను దాటాలి వాళ్ళు. దాని నడిమికి వెళ్ళగానే గాలి వారికి ఎదురయ్యింది, అలలెగిసి పడుతున్నాయి. మిక్కిలి భయం చేత వాళ్ళు నింపబడిపోయారు. నాకు అర్థమైంది ఏంటో తెలుసా, కొన్ని గంటలు వాళ్ళు అక్కడ ఉండిపోయారు ఆ పరిస్థితిలో. హల్లెలూయా. గాలి వారికి ఎదురైనందున వారు ఏమాత్రం ప్రయాణం చేయలేరు. ఆమేన్. రాత్రి 4వ జామున అని రాసి ఉంటుంది. 6 నుంచి సాయంకాలం 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. ఇవి జాములంటే. 4వ జాము అంటే 3వ జాము గడిచింది అంటే నాకు తెలిసి 3 నుంచి 4 మధ్యలో, 3వ జాము దాటగానే 4వ జామున ఆ అలల మీద, ఆ తుఫానులో, ఆ గాలి, మిక్కిలి భీకరమైన గాలిలో యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నారు. వారేమో భూతం అని కేకలేయడం మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నాకు ఇది జ్ఞాపకానికి వచ్చిందో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఆమేన్. వారు ఆ గలిలే సముద్రం మీద అద్దరికి వెళ్ళాలని వారిని బలవంతం చేసిన యేసయ్యకి గాలి ఎదురయ్యి అది వారిని భయపెట్టి వారి ప్రాణ సంకటములకు తీసుకొని వెళ్తాదని యేసు ప్రభువుకు తెలుసా లేదా? అలా చూస్తారేమో, ప్రశ్న అడిగాను కదా, ఇక్కడ ఉన్నారు లేదా? వారిని బలవంతం చేసినప్పుడు యేసు ప్రభు తెలుసా లేదా? మీకు అర్థమవుతుందా? బలవంతంగా వారిని ప్రతికూలతలకు నెట్టాడు ఆయన. నీకేం అర్థం అవ్వాలని నేను కోరుకున్నాను తెలుసా? ఇక్కడ సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. వారు దేవుని కార్యాలను చూశారు, ప్రభువుకు చెప్పారు, ప్రభు సంతోషపడ్డాడు, రెస్ట్ తీసుకోమన్నారు. అది ఎలా ఉందంటే, రెస్ట్ తీసుకోండిరా, తర్వాత అసలైన ప్రయాణం మీ ముందుంది అన్నట్టుగా ఉంది అది.
హల్లెలూయా. సారీ, హల్లెలూయా. ఆ తర్వాత వారు ఆ సముద్రంలోకి వెళ్ళడానికి వారిని ఆయన బలవంతం చేశాడు. హల్లెలూయా. గాలి ఎదురవుద్దని, తుఫాన్ ఎదురవుద్దని ఆయనకి తెలుసు. ఆయనే ఇష్టపూర్తిగా ఆ కఠినమైన పరిస్థితిలోనికి వారిని ఆయన నెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ ఇక్కడే ఉన్నారా? వాళ్ళకి ఫస్ట్ వచ్చిన డౌట్, నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ ఉంటుంది, ఈ తుఫాను వస్తుందని, ఈ పరిస్థితి వస్తుందని ఆయనకి తెలిసే ఉంటుంది కదా. ఈ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానిక ఆయన మనల్ని బలవంతం చేశాడు. 12 గంపలు మిగిలిన సమృద్ధి ఉంది, అనేక మందికి ఆహారం పెట్టిన ఆనందం ఉంది, దెయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థతలు చేసినటువంటి ఆధిక్యత మనకుంది. అందులో మనం ఆనందిస్తుండగా, సంతోషిస్తుండగా, ఆ సంతోషం పరిపూర్ణం అవ్వకముందే ఎందుకు ఈ పరిస్థితిలోనికి ఆయన నెట్టాడు మనల్ని. మనం వద్దని చెప్పాం, వెళ్ళమని చెప్పాం, ఆయన బలవంతం చేశాడు. తుఫాను వస్తుందని ముందే తెలుసా? అందుకే ఆయన ఆగిపోయి మనల్ని పంపించాడా? ఈ కలవరంలో వారు ఉన్నారు కాబట్టి ఆయన కనబడినప్పుడు ఆయనలా కనిపించలేదు, భూతంలాగా కనిపించాడు వారికి. హల్లెలూయా. ఈ చిత్రం ఏం తెలుసా? యేసుప్రభు గాలిని గర్దించలే, సముద్రాన్ని గర్దించలే. ఆయన గర్దించిన సందర్భం వేరు. ఆయన అలల మీద నడుచుకుంటూ వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఇటు మత్తయి సువార్తలో అయితే పేతురు కూడా నడిచినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ మార్కు సువార్తలో ఆయన అలల మీద నడిచినప్పుడు వారికి ధైర్యం చెప్పాడు, నేనే, భయపడొద్దు అని. ఆమేన్. ఆయన వెళ్ళి దోణిలో కూర్చున్నారు. ఆమేన్, హల్లెలూయా. కూర్చున్న తర్వాత ఆ గాలి అణిగింది. కూర్చున్న లోపు జరిగిన సందర్భం ఏమిటంటే, ఆ గాలి యొక్క తీవ్రతకు అది బెత్సయిదాకి వెళ్ళలేదండి, అది గెన్నేసరెతుకు వెళ్ళింది. హల్లెలూయా. ఆ రేవు కలిసే సముద్రంలో కలిసి ఆ చోటుకు గెన్నేసరెతుకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ భయంకరమైనటువంటి ప్రాంతాన్ని, ఆ ఎండినటువంటి భయంకరమైన ప్రాంతాన్ని ప్రభు ఆశీర్వదించి అక్కడ అనేకమైన ఆశ్చర్య కార్యాలను ఆయన జరిగి బహురోగులను ఆయన స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇక్కడే ఉన్నారండి దాస్ గారు, కొద్ది మీరు మైండ్స్ ఇక్కడ పెట్టండి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉన్నారు మీరు. హల్లెలూయా. ఒక విధంగా అది బెత్సయిదా, అదొక డ్రై ల్యాండ్, ఎండిన స్థితి లాంటి దానికి అర్థం ఇస్తుంది. అక్కడి నుంచి ఆ గెన్నేసరెతుకు ఎందుకు దేవుడు పంపించాడంటే, ఆమేన్, హల్లెలూయా, అది సమృద్ధి అని అర్థం, సంతోషం అని అర్థం, ఆశీర్వాదం అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటే ఇప్పుడు ఆయన మాట్లాడలేను, కానీ ఆయన వారిని బలవంతం చేశాడు ఆ భయంకరమైన పరిస్థితిలోకి. అక్కడి నుంచి ఆయన సమృద్ధిలోనికి నడిపించాడు. ఆమేన్, ఆమేన్. వారిలో విశ్వాసాన్ని వృద్ధి చేయుటకును, వారు నమ్మిన ప్రభువు ఎంత నమ్మదగిన వాడో వారికి అర్థమగుటకును ఆ ప్రతికూలతలు వచ్చి దేవుడు వారిని నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం ఉదాహరణకైతే చెప్పుకున్నాం, కానీ శిష్యులు ఎవరు కూడా యేసు ప్రభుని, ప్రభు నీకు ముందే తెలుసా, కావాలనే మమ్మల్ని ఒంటరిగా చేసి నువ్వు బలవంతం చేసావని ప్రభు మీద వారేమి సొనుగుకోలేదు ప్రియులరా. అక్కడి నుంచి దేవుడు వారిని సమృద్ధిలోకి, సంతోషంలోనికి ఆయన నడిపించాడు. మన జీవితంలో కొన్నిసార్లు ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి, అనగా కొండ శిఖరపు లోయలు ఉంటాయి, కొన్నిసార్లు కొండ లోయల పరిస్థితులు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అది కొండ శిఖరపు లోయ అయినా,
కొండ శిఖరపు అనుభవమైన, లోయ అనుభవమైన ప్రభువు మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కొన్ని పరిస్థితులు నేర్పించడానికే ప్రభు ఆ ప్రతికూలతలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఆమేన్. అట్టి ప్రతికూలతలో ఏలియా అంటున్నాడు కదా, ఇంత మట్టుకు చాలు అని. ఆమేన్. నేను అంటాను, ఏలియా ఆ ప్రతికూలతలోకి వెళ్ళకపోయి ఉంటే ఆ బలమైన ఆహారం ఏలియాకి దొరికి ఉండేది కాదేమో. ఆమేన్. హల్లెలూయా. అంత ఉన్నతమైన పరిచర్యను మనం చూడకపోయి ఉండేవాళ్ళమేమో. ఆమేన్. అంటే ఒక పరిస్థితి, ఒక స్థాయిలోంచి ఇంకో స్థాయిలోకి, ఒక అనుభవంలోంచి ఇంకో అనుభవంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఈ ప్రతికూలతలు దేవునికి ఒక ట్రాన్స్పోర్ట్ లాగా ఉపయోగపడుతున్నాయి. దేవుని అబ్బాని మహిమ కలుగును గాక. సరే, ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సో గత వారం మనం నేర్చుకున్న అనుభవం మీలో చాలామంది దీవించబడ్డారు అనుకుంటా. నేను ఒక సాయంకాలం పని మీద వెళ్ళినప్పుడు ఆ సందేశాన్ని వినడం మొదలుపెట్టాను. అలా వింటుండగా నా కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రభు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నా శక్తికి మించిన పరిస్థితులు, నా శక్తికి మించిన ఒత్తిడి గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. ఆయనను శక్తికి మించిన ఈ ప్రయాణంలో ఆయన బలమైన ఆహారాన్ని ఇచ్చి, ఆయన సన్నిధినిచ్చి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన ముఖ దర్శనంలోనికి, ఆయన పర్వతం మీదకి ఆయన నన్ను కొనుపోవుటకు ఆయన సమర్థుడని ఆ సందేశాన్ని వింటుండగానే ప్రభు చేత నేను ఎంతగానో ఆదరించబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఆయన కృప తప్ప దేవుని వాక్యాన్ని ప్రకటించే ఏ యోగ్యత లేదండి. హల్లెలూయా. కేవలం ఆయన కృపను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మేము ముందుకు తీయించుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది మాటలను బట్టి స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది. సరే, మనం ఈ సందర్భంలో మనం ప్రారంభించినప్పుడు బలమైన ఆహారము ఎవరికి తగునో అక్కడ రాశాడు. ఎవరికి? పసిపిల్లలకి, పిల్ల చేష్టలు కలిగినవై పిల్లకాయల ఆటలు ఆడుకున్న వారికి కాదు, పరిపూర్ణలగుట వారికే, పరిపూర్ణలు ఉండుటకు సాగిపో వారికే బలమైన ఆహారము తగినది. ఆమేన్. ఇది ఈ రెండు అంశాలు పోయిన వారం మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు చదివిన మాట యొక్క అర్థంలోనికి, అంతర్థంలోనికి వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆమేన్. అది మీకు అర్థం అవ్వాలంటే మరొకసారి ఆ లేఖనాన్ని చదువుదాం అందరం కలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. రైట్. నా వెనక చెప్తారు ఇలాగా, వయసు వచ్చిన వారు, అందరు చెప్పండి సార్, అందరు చెప్పండి, వాక్యమే కదా. వయసు వచ్చిన వారు లేక పరిపూర్ణులు అంటే అక్కడ అలా లేదు కదని మీరు అనొచ్చు, కానీ నేను ఒరిజినల్గా మీకు అర్థం అవ్వాలని తెలియచేశాను. రైట్. వయసు వచ్చిన వారు లేక పరిపూర్ణులు అభ్యాసము చేత, అందరూ చెప్పాలి, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. పోయిన వారం 2 సంగతులు నేర్చుకున్నాం. ఈ వారం 3వ సంగతి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇక చదివేకండి, నా వైపు చూడండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. ఆమేన్. ఎవరికి బలమైన ఆహారం? తల్లి నా వైపు చూడండి, అందరు చిన్ని నా వైపు అందరు చూడండి. రైట్. రాసుకున్నారా? త్వరగా రాసుకోండి. బలమైన ఆహారము ఎవరికి తగును అంటే అభ్యాసము చేత. చెప్పండి, అది మన టాపిక్. అభ్యాసము చేత మేలు కీడులను వివేచన చేయుటకు సాధకము చేయబడిన
జ్ఞానేంద్రియములు గలవారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఈ మాట 100 సార్లు చెప్పాలని ఉంది నాకు. మినిమం ఒక 100 సార్లు అదే మాట మీకు విసుకనిపించిన మరలా చదివి వినిపించాలి, మీ చేత చదివించాలి. ఎంతవరకు అంటే మీకు పూర్తిగా ఆ మాట అర్థమైపోయే అంతవరకు చదివించాలని ఆశపడుతున్నాను. అభ్యాసము చేత, ప్రాక్టీస్, ఎక్సర్సైజ్, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారికే బలమైన ఆహారము తగును. ఈ బలమైన ఆహారం ఎవరిస్తారు? మర్చిపోకండి, పోయిన వారం మాట్లాడుకున్నది. ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఈ బలమైన ఆహారం ఏం చేస్తుంది? రెండరా టైం అవుతుంది. బలమైన ఆహారం ఏం చేసిద్దంటే, నువ్వు అలిసిపోయి, సొమ్మసిల్లిపోయి, కృంగిపోయి, పరిస్థితులు బట్టి, బలహీనతలు బట్టి, ప్రతికూలతలు బట్టి నడవలేని స్థితిలో సొమ్మసిల్లిపోయి ఆవేదనలు కృంగిపోయిన నీకు శక్తికి మించిన ప్రయాణాన్ని నువ్వు చేసి దేవుని ముఖ దర్శనము చేసుకునేటువంటి, అనగా దేవుని సంకల్పంలోనికి, దేవుని ఉద్దేశంలోనికి ఏదైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడో, మీకు అర్థమగును గాక, ఏదైతే దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడో ఆయన సిద్ధపరిచిన వాటిలోనికి, అంతే కదా. ఆ వృక్షం కింద నన్ను చంపేయమంటే అక్కడే చచ్చిపోయి ఉంటే ఏలియా కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అక్కడికి వెళ్ళి ఉండేవాడు కాదు. ఏమి సిద్ధపరిచాడు? బలమైనటు ఉన్నతమైన అభిషేకాన్ని, శక్తిని, ప్రభావంతో అతను నడిపించి, ఆమేన్, హల్లెలూయా, 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 మరణము చూడకుండా అగ్ని రథముల చేత దేవుని సముఖమునకు కొనుపోబడుతూ వెళుతూ ఆమేన్, హల్లెలూయా, ఆ బాధ్యతను, ఆ అభిషేకాన్ని మరొకరి మీదకి విడుదల చేసి వెళ్ళే ఈ గొప్ప ఘనత, అది దేవుడు ముందుగా ఉద్దేశించాడు, దేవుడు సిద్ధపరిచాడు. ఆ దేవుడు ఉద్దేశించిన వాటిని, సిద్ధపరిచిన వాటిని చేరుకోలేకపోయి ఉండేవాడు అక్కడే చనిపోయి ఉంటే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే బలమైన ఆహారం ఇచ్చాడు. ఆ బలమైన ఆహారం ఏం చేసిందంటే శక్తికి మించిన, ఆమేన్, హల్లెలూయా, చెప్పండి, దేనికి? శక్తికి మించిన ప్రయాణము చేయుటకు కావలసిన బలమును, స్థైర్యమును ఏలియాకు అనుగ్రహించి దేవుడు తన కొరకు వేటిని సిద్ధపరిచాడో వాటిని అనుభవించేలాగా చేసింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. మీలో కొంతమందికి ఎక్కట్లేదు, నటిస్తున్నారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. హల్లెలూయా. బలమైన ఆహారం మనకి కావాలి. ఎందుకు కావాలి అంటే ప్రతికూలతలో, ఇబ్బందులో, కన్నీటిలో, వేదనలో, రోగములో, కొన్ని మాటలు వాడిగల నాలుక చేసేటువంటి బలమైన గాయాలలో మనం కృంగిపోయి, ప్రభువాని నడవలేకపోతున్నా, ప్రభువాని ముందుకు సాగలేకపోతున్నా, ప్రార్థించలేకపోతున్నా, నీ కొరకు ఏమీ చేయలేకపోతున్నాను, గుండెలు ఆవేదన అలుముకుందని చెప్పి ఎవరికి తెలియకుండా ఒంటరితనముగా ఏడుస్తూ, హల్లెలూయా, హల్లెలూయా, సాగలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ముందుకి వెళ్ళలేకపోతున్నాను, అయ్యా పరిస్థితులు. నీ కొరకు సేవ చేయాలని, నీ కొరకు జీవించాలని, నీ కొరకు బ్రతకాలని, ఉన్నతమైన ప్రార్థన జీవితం, ఉన్నతమైన పరిశుద్ధ జీవితం, ఉన్నతమైన అభిషేకము కలిగి బహుతరములకు శోభాతిశయముగా నీ నామానికి మహిమకరంగా నిలవాలని ఆశ ఉంది. కానీ నేను నడవలేకపోతున్నాను ఈ విశ్వాస యాత్రలో అని కృంగిపోతున్న నీకు శక్తికి మించిన ప్రయాణమును నీవు చేయుటకు కావలసినటువంటి బలమును, స్థైర్యమును, విశ్వాసమును, కృపను నీకు అందించుటకు, ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు నీ కొరకు ఎలాంటి ఉన్నతమైన అనుభవాలు ఇవ్వాలని వేటిని నీ కొరకు సిద్ధపరిచాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని వేటిని గురించి రాయబడిందో వాటిని అనుభవించిన తరువాతే ఈ లోకాన్ని నువ్వు విడిచి దేవుని సముఖంలోనికి వెళ్ళడానికి కావలసిన బలమును, స్థైర్యమును, ధైర్యమును ఇవ్వగలిగేది ఆ బలమైన ఆహారమే, దేవుడు అనుగ్రహించే ఆ ఉపదేశమే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు వ్యక్తిగతంగా అనుగ్రహించే ఆ వ్యక్తిగతమైనటువంటి దేవుని ఉపదేశమే అట్టి స్థైర్యమును, అట్టి ధైర్యమును, అట్టి బలమును నీకు అనుగ్రహిస్తుంది. అందుకు నీకు కావాలి.
నాకు కావాలి. ఆమేన్. ఉదయకాల సమయంలో కూడా మనసు ఎంతో గాయపడి నిలబడి ఉన్నాను మీ ఎదురుగా. నేను నాకు కూడా అవసరం. ఆమేన్. నా శక్తికి మించిన ప్రయాణం నా ముందుంది. దేవుడు నాకు వాగ్దానం చేశాడు నన్ను వాడుకుంటాను అని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రస్తుత పరిస్థితులు ఏవి కూడా నాకు అనుకూలంగా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు విడిచిపెట్టాడని. వాళ్ళకి అలాగే అనిపించింది ఆ గాలివానలో. ఆయన బలవంతం చేశాడు మనల్ని. హల్లెలూయా. ఒంటరిగా వదిలేశాడు మనల్ని. నేను అనుకుంటాను, ఓకే తప్పో రైటో నాకు తెలియదు కానీ, అమ్మా రాము గారు భార్య గారు వినండి చక్కగా, అటు ఇటు చూడొద్దు, వాక్యం మీ కొరకే. హల్లెలూయా. వారు ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారికి ఏ ప్రమాదం వాటిల్లకూడదని ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడేమో నాకు తెలియదు. కానీ ఈరోజైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నువ్వు అనుభవించేలాగా చేయుటకు ప్రార్థన కాదు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రధాన యాజకుడుగా. ఆ రోజు శిష్యుల కొరకు ప్రార్థించడానికి ఆయన మెట్ట మీద ఉన్నాడేమో, ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రార్థించడానికి తండ్రి యొక్క సముఖములో అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకునిగా, అడ్వకేట్గా నిలవబడ్డాడు నీ కొరకు నా కొరకు. Fear not, my dear brother. Fear not, my dear sister. He will feed you. He will guide you. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పడతారా విశ్వాసంతో? చేయి పైకెత్తి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, చెడ్డమా తన చిత్తం నెరవేర్చు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చు. మనసారా విశ్వాసంతో నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. ఆమేన్. నమ్ముతున్నావా నడిపిస్తాడని? నమ్ముతున్నావా? అంధకారము దారి మూసిన, నిందలే నిన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేరుస్తాడు. తాను కోరుకున్న అద్దరికి నిన్ను నడిపిస్తాడు. ఎవరేమన్నా ఎన్ని విధాలుగా మాట్లాడినా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పిలిచిన నమ్మదగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది వారికి నచ్చినంతసేపు ప్రేమిస్తారు, తర్వాత వదిలేస్తారు. వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు సార్. కానీ ఆయన మాత్రం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఇష్టం. నువ్వేంటో తెలియక ముందు నిన్ను ప్రేమించారు, నువ్వేంటో తెలిసాక నిన్ను వదిలేస్తారు. కానీ నువ్వేంటో తెలిసే నిన్ను ప్రేమించిన ఒకే ఒక్క నమ్మకమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా.
తల్లి గర్భంలో పెండమ్మగా నీవు రూపింపబడక ముందే నిన్ను ఎన్నుకున్నది నీ మీద నిందలు మోపేవారు కాదు, కానీ మహోన్నతునైన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను బలపరిచేది ఆయనే, నిన్ను ప్రేమిస్తుంది ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన, నీ కొరకు రక్తం కార్చింది ఆయన, నీ డిక్టేటర్ ఆయన, నీ దేవుడు ఆయన, నీ కాపరి ఆయన. నీ మార అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన వాడు ఆయన. 3 భార్యను నీ జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. నువ్వు కృంగిన సమయములో బలమైన ఆహారమును నీకిచ్చి శక్తికి మించిన ప్రయాణములో నువ్వు సాగిపోయి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి అనుభవాన్ని నువ్వు ఆనందించేలాగా చేయుటకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. భయపడొద్దు. ఆయనే బలవంతం చేశాడేమో కొన్ని పరిస్థితుల్లోకి, ఆయనే బలవంతం చేశాడేమో ఒంటరితనంలోకి, ఆయనే బలవంతం చేశాడేమో కొన్ని ప్రతికూలతలు నిన్ను భయపెట్టే కలవరపెట్టే పరిస్థితుల్లోకి. ఒంటరిగా అనిపిస్తుందేమో, నీ కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేన్న మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు అలలపై నడిచిన వాడు ఈరోజు నీ పరిస్థితుల మధ్యలో నడుస్తాడు. నీ అవమానములు ఆయన నడుస్తాడు, నీతో పాటు ఆయన ఉంటాడు. ఆయన ఏ అద్దరికి నీవు చేరాలో ఆ అద్దరికి నీవు చేరడానికి ఆ గాలిని వాడుకుంటాడు ఆయన. అర్థమైన వారు చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాలి వారిని గెన్నెసరెతుకు నడిపించినట్లుగా ఏ అద్దరికి, ఏ సమృద్ధిలోకి, ఏ సంతోషములోనికి నీవు వెళ్ళాలని ఆయన అనుకున్నాడో ఆ అద్దరికి నువ్వు వెళ్ళడానికి ఆ గాలిని వాడుకుంటాడు, ఆ పరిస్థితిని వాడుకుంటాడు, ఆ ఒంటరితనాన్ని వాడుకుంటాడు, ఆ ప్రతికూలతను వాడుకుంటాడు. కలవరం భయపడదు, నువ్వు ఒంటరి వాడువు కాదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శక్తికి మించిన ప్రయాణం ఉంది. ప్రయాణమేమో శక్తికి మించింది, నీ పరిస్థితి ఏమో ఒక్క అడుగు కూడా వేయలేనిది. ఎంతమంది పరిస్థితులు ఉన్నారు? హల్లెలూయా. ప్రయాణమేమో శక్తికి మించింది, నీ పరిస్థితి ఏమో ఒక్క అడుగు వేయడానికి కూడా ఓపిక, బలము లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో నీకు అవసరమైంది ఏంటో తెలుసా? బలమైన ఆహారం. బలమైన ఆహారం. ప్రభువు నిన్ను కలుసుకొని నీకు పెట్టే వ్యక్తిగతమైన ఆహారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు ఆదరణనిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. అందుకేమైందట? సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో, స్తోత్ర గీతము ఆలపింతును సన్నిధిలో. నీ ధైర్యం ఏంటో తెలుసా? జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు. ఎందుకు పాడిన చెప్పన? నీ ధైర్యం ఆయన గుణశీలం, నీ ధైర్యం ఆయన ఆధిపత్యం, నీ ధైర్యము ఆయన ఉన్నతమైన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం. కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుడు నిమిషము మాత్రము కోపగించుకున్నాడు, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడన్న ఆయన సద్గుణశీలత. జల్దరు వృక్షమును పోలిన ఆయన సద్గుణశీలత. నీ ధైర్యం, ధైర్యం ఏం అర్థమైందో నాకు తెలీదు, నాకు మాత్రం బాగా అర్థమైంది అన్నమాట. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. చనిపోయినాడు కాదు, మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా, జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు
నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయము. ఆమేన్, హల్లెలూయా. మనసారా చేతులెత్తి ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు అనుకునేవారు మనసారా చేతులెత్తి థ్యాంక్ యూ యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన బలమైన ఆహారం ఎప్పుడు పెట్టాడు తెలుసా? నువ్వు నడవగలిగినప్పుడు కాదు, నువ్వు పరిగెత్తగలిగినప్పుడు కాదు. ఆమేన్. నీకు స్థైర్యం, ధైర్యం, బలం అన్నీ ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు పెట్టాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు, నాకింక ఈ జీవితం వద్దని కృంగిపోయిన సమయంలో బలమైన ఆహారాన్ని పెట్టాడు. అంతవరకు కాకోలం ఆహారం, అంతవరకు విధవరాల ఆహారమే. కానీ కృంగిపోయిన సమయంలో ఆయన బలమైన ఆహారమునిచ్చి, శక్తికి మించిన ప్రయాణమును ఇచ్చి, హల్లెలూయా, ఆయన సిద్ధపరిచిన ప్రతి దానిని ఏలియా అనుభవించేలాగా చేసిన ఏలియా దేవుడే నీ దేవుడు, ఏలియా దేవుడే నా దేవుడు, ఏలియా దేవుడే మనందరి దేవుడు, ఏలియా దేవుడే నీ పిల్లల దేవుడు. కొంతమంది పిల్లల విషయంలో కలవరపడుతున్నారు, అందుకు ప్రభు చెప్పమన్నాడు, ఏలియా దేవుడే నీ దేవుడు. నువ్వు కృంగిపోయిన సమయంలో బలమైన ఆహారం ఇచ్చి, ఇక్కడ నువ్వు ఆగిపోయేది లేదు, శక్తికి మించిన ప్రయాణము ఇప్పుడే ప్రారంభమైంది. హల్లెలూయా. నడవలేన నువ్వు అంటుంటే ఆయన అంటున్నాడు, అసలు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందయ్యా అంటున్నాడు ఆయన. అర్థమైన స్తోత్రం చెప్పు. నడవలేన నువ్వు అంటున్నావు, అసలు ప్రయాణం ఇప్పుడే ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది. నడవలేన నేనంటుంటే శక్తి మించిన ప్రయాణం ఉందంటావు. ఇది ఎట్లా కుదురుద్దయ్యా? బలమైన ఆహారాన్ని పెట్టి నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది కావాలి బలమైన ఆహారం? ఎంతమంది కావాలి దేవుడే పెట్టి ఆహారం? ఆమేన్. 40 రోజులు వంట వార్పు లేదు. ఆమేన్. ఒక్క పూట తిన్నాడు అంతే. పర్వతానికి చేరే అంతవరకు కూడా, దేవుడు నిర్దేశించిన స్థలాన్ని చేరే అంతవరకు కూడా మరి ఎన్నడూ ఆకలి వేయలేదు, కృంగిపోలేదు, సమస్యలు లేదు, చెతికిలబడలేదు. రోషము తెచ్చుకొని ప్రయాణం చేసాడు ఏలియా. నీ జీవితంలో సమస్యలిపోకుండా, కృంగిపోకుండా, నలిగిపోకుండా, ఆగిపోకుండా, ఏ పరిస్థితులైనా రొమ్ము విరుచుకొని ధైర్యముగా నా ప్రభు నాతో ఉన్నాడని చెప్పగలిగే ఆ స్థైర్యం, ఆ బలం, ఆ విశ్వాసం నీకు దొరికేటువంటి బలమైన ఆహారమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బలమైన ఆహారాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే, ఇక్కడ 3వ సంగతి రాయబడింది. వెరీ సీరియస్ థింగ్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరికి బలమైన ఆహారం ఇస్తాడంటే 3వ విషయం. ఆమేన్. ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఎవరికి ఇస్తాడు? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు అట్టివారికే బలమైన ఆహారము తగును. ఆమేన్, హల్లెలూయా. చెప్తారా? అంటే ఇన్నిసార్లు చెప్పాను కదా, మీకు అది కంఠస్థం అయిపోవాలి ఆ మాట. హల్లెలూయా. హెబ్రీ 5:14 చెప్తారా? ఏంటా మాట చెప్తారా? కొంతమంది ఆయన ప్రయత్నం చేస్తారా? అభ్యాసం చెప్పండి. అభ్యాసము చేత మేలు కీడులను
వెరీ గుడ్. వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు గనుక బలమైన ఆహారము వారికే, అంటే మీకే నాకే తగును. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మనకు కావలసిన అర్హత ఏమిటి అంటే, వింటారా, మనకు కావలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అంటే, మేలు కీడులను వివేచించుటకు అభ్యాసము చేత సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కావాలి. ఏం కావాలి? జ్ఞానేంద్రియాలు. ఏ జ్ఞానేంద్రియాలు? భూమి మీద మనిషి పుట్టకు పుట్టిన ప్రతి వాడికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక 5 చెప్దాం అనుకున్నాం ఉదాహరణకి. అంటే ముక్కు తీసేసాను, ఇక్కడ ముక్కు ప్లేస్లో 6th సెన్స్ పెట్టేశాం. హల్లెలూయా. సో కళ్ళు, చెవులు, నోరు, శరీరము, 5వది మనస్సు. ఈ 5 సెన్సెస్, ఈ 5 జ్ఞానేంద్రియములు ఏం చేయబడాలంట? సాధకము చేయబడాలంట. దేనికంట? మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన కన్నులు, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన చెవులు, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన నోరు, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన శరీరం, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి దేవుని వాక్యముతో సాధకము చేయబడిన మనస్సు నీకు నాకు అవసరం. అవి కలిగి ఉన్నప్పుడు బలమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అప్పుడే బలమైన ఆహారాన్ని మనము డైజెస్ట్ చేసుకోగలం. ఆమేన్. హల్లెలూయా. సాధ్యమైన తొందరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. మనసారా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కొన్ని అలవాట్లు మనిషిని జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. కొన్ని అలవాట్లు మనిషిని యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. అందరు చెప్పండి చేతుల పైకెత్తి. కొద్ది కష్టమైనా అది కొద్ది అలవాటు చేసుకోండి. స్తోత్రం చెప్పినప్పుడు 2 చేతులు పైకెత్తి చెప్పండి. ఆ సమయంలో బైబిల్ ఒళ్ళో పెట్టుకొని అట్లా, లేకపోతే బైబిల్ పట్టుకొని చెప్పండి. సార్ చేతుల బైబిల్ ఉంది, 2 చేతులు ఎట్టెత్తమంటారంటే బైబిల్ పట్టుకొని ఎత్తు, ఇంకా బాగుంటుందిగా. దేవుని వాక్యాన్ని హెచ్చించినట్టు కూడా ఉంటుందిగా. ఇది చెప్పండి ఒకసారి, బైబిల్ పైకెత్త. హల్లెలూయా. నేను బైబిల్ పైకెత్తమని చెప్పాను, నన్ను బైబిల్ కింద పెట్టి కాదు. హల్లెలూయా. అది వెరీ గుడ్, మంచి అలవాటు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని అలవాట్లు నీ జీవితాన్ని, నీ ప్రతిష్టతను, నీ విశ్వాసాన్ని, హల్లెలూయా, నీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ని, గుణశీలాన్ని సర్వనాశనం చేసేస్తాయి. కొన్ని అలవాట్లు, కొన్ని వాడుకలు నీ జీవితాన్ని ఒక స్థాయి నుండి ఉన్నతమైన స్థాయిలోకి, కృప నుండి అధికమైన కృపలోనికి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఉన్నతములో నుండి అత్యున్నతములో నుండి, మహిమలో నుండి అధికమైన మహిమలోనికి నిన్ను నడిపిస్తాయి. ఆమేన్. ఇట్టి మరణ శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలిసినప్పటికీ యథాప్రకారం, అలవాటు ప్రకారము, వాడుక చొప్పున ముమ్మారు తన ఇంటికి వెళ్ళి మోకరించి యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తెరిచి యెహోవాకు ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ వాడుకుందట? ఏ అలవాటు ఉందంట దానియేలుకి? ముమ్మారు చేశాడట. ప్రార్థన చేసే అలవాటు అంట. అది కూడా ఎలాగా? మనలాగా మంచం మీద పడుకొని, నాయనా అలిసిపోయాను యాటికి, అది కాదట. ఆమేన్. ముమ్మారు మోకాళ్ళుని
ఆ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన. నువ్వెట్లా చెప్తావు? ఆ విశ్వాసమే యెరూషలేము వైపు తన తలుపులు తెరిచి ప్రార్థించేలాగు చేసింది. అయ్యా, శరకాలము ముగిసిపోతుంది, నీవిచ్చిన వాగ్దానమును బట్టి నీ కృపతో జ్ఞాపకము చేసుకొని ఈ బబులోను చెరలో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా. ఏం ప్రార్థన చేస్తుంటాడు సార్? ఏం ప్రార్థన చేస్తుంటాడు దానియేలు? అమ్మా విడిచుడల్లి ఏం ప్రార్థన చేస్తుంటాడు దానియేలు? నాకు ఉద్యోగం ఇవ్వు, వ్యాపారం ఇవ్వు, వెండి బంగారం ఇవ్వు. ఏం ప్రార్థన చేస్తుంటాడు? హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, దానియేలు ప్రార్థన చేసింది వ్యక్తిగతంగా కాదు. దానియేలు ప్రార్థన చేసింది దేవుని జనాంగము కొరకు ప్రార్థన చేశాడు, దేవుని దేశము కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయా 70 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. హల్లెలూయా. మా పితరుల దోషమును క్షమించి మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని యెరూషలేము వైపు కిటికీ తలుపు తెరిచి, అంటే ఆ రోజు మీరు సొలొమోనుకి మాట ఇచ్చారు కదా, పాపము చేసి ఒకళ్ళ శత్రువు చెరలోనికి వెళ్ళిపోతే ఈ మందిరం వైపు దిక్కు చూసి వారు ప్రార్థన చేసినట్ల ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి ఆ చెరలో నుండి మరలా ఈ దేశం మీదకి వారిని రప్పిస్తానని మాట ఇచ్చిన నమ్మదగిన దేవా, దయతో నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో. చెరకాలం పూర్తవుతుంది. ఆమేన్. టేక్ యువర్ పీపుల్ బ్యాక్ యువర్ ప్లేస్. నీ సన్నిధానానికి, నీ స్వాస్థ్యములోనికి నీ ప్రజలను తీసుకొని వెళ్ళవా. ఇది కొద్ది లోతుగా చెప్పాలని ఉంది కానీ కొద్దిగా కావాలని ఆగుతున్నాను నేను. ఆమేన్. నెహెమ్యా ఎవరి కోసం ప్రార్థించాడు? మాట్లాడిన తల్లి ఎవరి కోసం ప్రార్థించాడు? తన కోసమా? తన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు, రాజు పక్కనే ఉంటాడు, తను తాగింది రాజు తాగాలి, మామూలు సంగతి కాదు అది. హల్లెలూయా, ఆమేన్. అందులో రాజుకి నెహెమ్యా అంటే చాలా ఇష్టం. ఆమేన్. మీరు అధ్యాయాలు చదివితే అర్థం, చాలా ఇష్టం. మరి దేని కొరకు ఉపవాసం ఉండి ముఖం వికారం చేసుకొని ఏడ్చాడు అంటే తన ఇంటి కోసం, తన వ్యక్తిగత జీవితం కోసం కాదు, దేవుని జనాంగం కొరకు, తన స్వజనాంగం కొరకు. అందుకే నెహెమ్యా వంటి ప్రార్థన పనులు రావాలి, లేవాలి అని ఎందుకు దైవజనులు దేవుని సందులో వేడుకుంటున్నారంటే, నెహెమ్యా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న దానిని బట్టి ఆనందించిన వాడు కాదు, కానీ దేవుని పట్టణము పాడైపోయిందని, గుమ్మాలు అగ్నితో కాల్చివేయబడ్డాయని, పరిశుద్ధ ఉపకరణాలన్నీ కూడా శత్రువుల చేతుల్లో ఉన్నాయని దేవుని ప్రజల కొరకు దేవుని సందులో విలపించిన గొప్ప బాధ్యత పరుడు నెహెమ్యా. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అనుదిన ప్రార్థన ఎవరి కోసమో, దేని కోసమో ఒకసారి ఆలోచించండి. టైం అవుతుంది, ముందుకు వెళ్దాం. దేని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనుషుల్ని కదా సహజంగా ఏదో ఒక కారణం చేత చేదైన వేర్రు పడుతుంది, కానీ అది మొలవకుండానే, ఆమేన్, అది మాను అవ్వకుండానే మనలోంచి తీసివేయబడ్డానికి ప్రభు యొక్క కృపను మనం వేడుకోవాలి. మంచిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సరే, ఆర్డర్లో వెళ్దామా? కరెక్ట్గా 10 నిమిషాలు ముగిస్తా. ఆర్డర్లో వెళ్దామా? హల్లెలూయా. ఇక ఏమనంటే వచ్చేవారు మాట్లాడుకుందాం. నిర్ణయించుకున్నాను ఇక టయాన్ని ముగించాలి, ఎందుకు జనాలు విసిగి తెప్పించడం అని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 3 ఏరియాల్లో, మొట్టమొదటిది మన శరీరమునకు మనం ఏమి అలవాటు చేస్తున్నాం, రెండోది మన మనస్సుకు మనం ఏమి అలవాటు చేస్తున్నాం, మూడవది మన ఆత్మకు, ప్రాణాత్మ దేహములు అని చెప్పబడినట్లుగా మన ఆత్మకు మనమేమి అభ్యాసము చేస్తున్నాం. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు బలమైన ఆహారము వారికే తగును. ఆమేన్. హల్లెలూయా. చేతుల పైకెత్తి. కొద్ది కష్టమే, అలవాటు చేసుకోండి. ఇప్పుడు అదేగా మాట్లాడుకుంటున్నాం, అలవాటు చేసుకుందాం. ఆమేన్.
మీకు తెలీదు, మీటింగ్లో మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. నా పరువు తీమాకండి. హల్లెలూయా. రెండు చేతులు అయ్యా, రెండు చేతులు. హల్లెలూయా. ఆమేన్. నీ శరీరానికి ఏం అలవాటు చేస్తున్నావు? కైనియా, గుట్కా, మంద, చుట్టల ఏం అలవాటు చేస్తున్నావు? నీ దేహము దేవుని ఆలయము. దాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. నీ దేహము నీది కాదు నీకు నచ్చినట్టు ప్రవర్తించడానికి. నీ దేహం నీది కాదు బీడీలతో సిగరెట్లతో ఆ పొగతో నింపేసుకోవడానికి. మనుషులు పాడు చేస్తే దేవుడు బాగు చేస్తాడు. దేవుడే పాడు చేస్తే ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో బాగు చేయలేరు. హల్లెలూయా. నేను తాగుతా నా ఇష్టం, నేను పొగ తాగుతా నా ఇష్టం, నేను మందు తాగుతా నా ఇష్టం, నేను కైని తింటా నా ఇష్టం. ఎవడు చెప్పాడు నీ ఇష్టం అని? నీ శరీరము దేవుంది. దాన్ని కాల్చుకొని, దాన్ని కోసుకొని, గోడకేసి బాదుకొని ఇలాంటి అలవాట్లు, ఇలాంటి నీచమైన సంస్కృతి నీకు దూరమగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మన్నైనది మునుపుటి వలె మన్నుకు చేరే అంతవరకు కూడా ఈ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యం ఉంచాడు. ఈ మట్టి ఘట్టముల ద్వారా దైవజన్ పౌలు అంటాడు కదా, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను క్రీస్తు నా దేహమునందు ఘనపరచబడవలని. వాటే డిజైర్, ఎంత గొప్ప తాత్పర్యం. బోరు కొడుతుందయ్యా, 10 నిమిషాలు పట్టండి. నా బ్రతుకు మూలముగానైనను రక్షణ అడిగినా బతుకున్నావు కాబట్టి ఆ శరీరం అందు దేవుడు గణపరచబడ్డాడు అని కోరుకున్నావు. చచ్చిన తర్వాత అది మన్నుపాలు అయిపోద్ది కదా నాయన. ఏంట విచిత్రమైన కోరిక? పౌలు తాత్పర్యం ఏంటో నాకు తెలియదు కానీ నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను క్రీస్తు నా దేహమందు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మందు తాగుతావా? తాగు. ఎప్పుడో తెలుసా? మనుషులు వదిలేసినప్పుడు కాదు, ఆయన వదిలేస్తే తాగు. నా ధైర్యం ఏంటో చెప్పనా? ఆయన వదిలేడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నిన్ను గాయపరుచుకుంది మనుషులు నీ మీద నిందించినప్పుడు కాదు, ఆయన నిన్ను నిందిస్తే. ఆమేన్. కానీ ఆయన అంటున్నాడు, తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరము నీ పాపాన్ని నేను విసిరివేశాను. ఈరోజు మనుగడ కలిగి ఉన్న నీ కొరకు, విని మాట, ఈరోజు మనుగడ కలిగి ఉన్న నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే సరిపోయిన క్షమాపణ క్రైదనాన్ని ఆయన నీ కొరకు చెల్లించి పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. పరిస్థితులు బట్టి తాగుతున్నావా? పరిస్థితులకు మించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చాలిన దేవుడు. చెప్తే 2 చేతులు ఎత్తి చెప్పు, చాలిన దేవుడు అయినా. ఆమేన్. హల్లెలూయా. ఏ స్థితికైనా చాలిన దేవుడు. ఎవరున్నా లేకున్నా చాలిన దేవుడు. ఏమున్నా లేకున్నా చాలిన దేవుడు. ఏది ఏమైనా చాలిన దేవుడు. శరీరం అంతా క్షీణించిన చాలిన దేవుడు. ఆప్తుల్ని కోల్పోయిన చాలిన దేవుడు. శరీరం అంతా కుళ్ళిపోయిన చాలిన దేవుడు. దేహమంతా ధూళిగా మారిన జీవింప చేయగలిగిన నమ్మదగిన దేవుడు నీకు చాలిన దేవుడు. ఆమేన్. నాయనా, కైని తింటున్న నోటితో సంస్కారాధన తీసుకోకూడదంటే సంస్కారాధన మానేశారు. ఎంత భక్తి, ఎంత త్యాగం, ఎంత సమర్పణ. కానుక చేతులు నా జీవితం అన్నట్టు ఎంత సమర్పణ అండి. కైని తింటే సంస్కారాధన తినకూడదంటే, అవునా? సరే, అయితే సంస్కారాధన మానేద్దాం. పోన్లే, నీకు ఆ విధంగానే మనసు కనిపించింది. కొంతమందికి 2 కావాలా? సుట్ట తాగేయాలి, సంస్కారాన్ని తీసేసుకోవాలి. ఏ నోటితో పనికి మాని తీసుకున్నావో అదే నోటితో ప్రభు శరీరాన్ని తినేయాలి, ప్రభు రక్తాన్ని తాగి. నీకు భయం ఎక్కడా? నీకు భీతి ఎక్కడా? హల్లెలూయా.
చెప్పానుగా, అవ్వకపోతే వచ్చేవారు అంతే. ఇక మిమ్మల్ని బాధ పెట్టే సమస్యలు నిర్ణయించుకున్నాను, అలవాటు చేసుకుంటా. ఆమేన్. ఏమి అలవాటు చేస్తున్నావు నీ శరీరానికి? లోక సంబంధమైన వ్యసనాల? ఒకవేళ దానికి ఎడిక్ట్ అయిపోయావా, అడుగు ప్రభువుని, దేవా ఈ చుట్ట నుంచి, ఈ బీడి నుంచి నన్ను విడిపించు. దీనివల్ల నేను, నీ నామం అవమానపరచబడుతుంది. ప్రార్థన లేకుండా ఉండగలుగుతున్నాను కానీ సిగరెట్ లేకుండా ఉండలేకపోతున్నాను ఏంటి? నేను నీ సన్నిధి లేకుండా నేను ఉండగలుగుతున్నాను కానీ మందు లేకుండా ఉండలేకపోతున్నాను ఏంటి? నేను ఈ దేహం నీ ఆలయం కదా, విలువ పెట్టి కొనుక్కున్నావు కదా, నీ సొత్తు కదా ఇది. నీ సొత్తుని, నీ ఆలయాన్ని నేను పాడు చేస్తున్నానేంటి? మీరు ఎవరైనా చెప్పులు వేసుకుని మందిరంలోకి వస్తారా? మాట్లాడన్నారా? టైం అయిపోయిందే. మీరు ఎవరైనా మందిరంలో చెప్పులు వేసుకొని వస్తారా? పోనీ నేను చెప్పులు వేసుకొని వస్తే ఊరుకుంటారా? హల్లెలూయా. నా ఎదురుగా ఏమనరు కానీ అదొక సువార్త ఉంటుంది, ఆ సువార్త చేస్తా. హల్లెలూయా. ఒకవేళ మిమ్మల్ని కానీ బ్రదర్ వెళ్ళి చెప్పులు వేసుకొని రండి అంటే వస్తారండి వేసుకొని? అమ్మో దేవుడి మందిరంలోకి చెప్పులు వేసుకొని వస్తారా? అమ్మో అమ్మో ఎంత మాట అన్నది. మనుషులు కట్టిన ఈ 4 గోడలలోకి చెప్పులు వేసుకొని రావడం అపవిత్రత నీకు అనిపిస్తే, తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న ఈ మందిరంలోనికి కులగజ్జి వచ్చింది, ఈ మందిరంలోనికి అపవిత్రత వచ్చింది, ఈ మందిరంలోనికి సుట్టా, బీడి, సిగరెట్ వస్తున్నాయి, ఈ మందిరంలోకి కళ్ళు, సారాలు వస్తున్నాయి, బీరులోకి వస్తున్నాయి. సిగ్గులేదు? మనం చేసిన పాపం సరిపోలేదా? ఆయనని బాధ పెట్టింది సరిపోలేదా? ఆయనకి వ్యతిరేకంగా జీవించింది సరిపోలేదా? గత దినాల్లో మన బతుకులు వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి, తాగుబోతుల్లో ఊర్ల మీద తిరిగింది సరిపోలేదా? ఇప్పుడు ఎంత ఉపదేశాన్ని పొందుకొని, ఎంత కృపను పొందుకొని, ఇంతగా ఆరాధిస్తూ, ఇంతగా దేవుని స్తుతిస్తూ సమాజంలో దేవుని నామం అబాసు పాలైపోయి, నవ్వులు పాలైపోయేలాగా ఇప్పుడు వాటి వెనకతలు పడిపోవాలా? మెల్లిమెల్లిగా అభ్యాసం చేసేస్తున్నావా నీ శరీరానికి? ఆమేన్. చేతులెత్తడం అలవాటు చేయి, మోకరించడం అలవాటు చేయి, ఆరాధించడం అలవాటు చేయి, స్తుతించడం అలవాటు చేయి, ప్రార్థించడం అలవాటు చేయి. మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అందుతూ ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీ కన్నులకు దేవుని వాక్యాన్ని అలవాటు చేయి. గట్టిగా గట్టిగా హల్లెలూయా. దావీదు అన్నాడు, వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు తిప్పే అన్నాడు. అదే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఆమేన్. అనుదినము ఆయన నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఈ చెవులకి ఏమి అలవాటైందంటే దేవుని మాట అనుదినము వినే అలవాటు. హల్లెలూయా. నోటికి ఏం అలవాటు చేస్తున్నామండి? టైం అయిందని డైరెక్ట్ పాయింట్లోకి వచ్చారా? మాట్లాడుకుందాం. అమ్మా ఇటు చూడు, కిటికీలు కటికీలు కాదు, కిటికీలను చూసే వాళ్ళు కింద కూర్చోబెడతాను చెప్తున్నాను నేను. హల్లెలూయా. నువ్వు అంత సిట్టిగా చెప్తే మేము రావు, మానే. హల్లెలూయా. ఏం అలవాటు చేస్తున్నాం నోటికి? కైనీలు, గుటకాలు, సిగరెట్లు, ఇప్పుడు వీటి గురించి మాట్లాడదాల్చట్లా. ఏం అలవాటు చేస్తున్నావు? బూతులో. ఏం అలవాటు చేస్తున్నావు? సరసోక్తిలో. ఏం అలవాటు చేస్తున్నావు? చాడీలో. ఏం అలవాటు చేస్తున్నావు? కొండెంలో. ఏం అలవాటు చేస్తున్నావు? ఇతరుల రహస్యాల గురించి మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఏం అలవాటు చేస్తున్నావు? కత్తిపోటు వంటి మాటలు. దీన మనస్సు, దయగల మాటలు, సుందర వదనం, తేజోమయుని రాజసం. మనం పాడుకున్నాం కదా, నీ ముఖం మనోహరము, నీ స్వరము మాధుర్యమని. వాస్తవానికి ఇది ప్రియుని గురించి పాడే పాట కాదు. ప్రియుడే ప్రియురాలు గురించి పాడిన పాట. అంటే మనము ప్రభు గురించి పాడే పాట కాదు, ప్రభువే సంఘం గురించి పాడిన పాట. హల్లెలూయా. హల్లెలూయా.
నా ప్రాణేశ్వరి, నీ స్వరము మధురము, అది నాకు వినబడనిమ్ము. నీ ముఖము మనోహరము, అది నాకు కనబడనిమ్ము అన్నాడు ప్రసంగిలో, సారీ పరమగీతాల్లో. హల్లెలూయా. అర్థమైందా? ఆమేన్. నీ స్వరము మధురము, అది నాకు వినబడనిమ్ము. ఆమేన్. మన నోట్లోంచి మధురమైన మాటలను, స్వరార్చనను, స్తోత్రార్పణను దేవుడు ఆలకించాలనుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకడు మాటలాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎంతమంది మీ మాటలు దేవుడు వినాలనుకుంటున్నాడు? ఎంతమంది మీ సంభాషణ దేవుడు వినాలనుకుంటున్నాడు? ఆ సంభాషణ విని దేవుడు ఆనందించాలని ఎంతమంది కోరుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మీ సంభాషణలో, నా సంభాషణలో దేవుని భయం ఉండునుగాక. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారులారా, బలమైన ఆహారం మీకే తగును. హల్లెలూయా. మీలో కొంతమందికి ఒళ్ళు మండిందేమో, ఐఎమ్ రెడీ. మీలో కొంతమంది నన్ను తిట్టాలనుకుంటున్నారా? ఐఎమ్ రెడీ. నా కోసం మాట్లాడి అనుకుంటున్నారా? ఏం పర్లా, దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకో. నువ్వు రోగి అన్న సంగతి గుర్తుపెట్టు. నీ రోగం నిన్ను నాశనం చేస్తుందని సంగతి అర్థం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పగలు ఎండ దెబ్బ అయినను అంటే అర్థం ఏంటో తెలుసా? ఈవిల్ డిజైర్స్. వినాలి. ఈవిల్ డిజైర్స్ అంటే చెడ్డ కోరికలు. దేవా, నా వ్యాధి లక్షణం నాకు అర్థమవుతుంది. ఈ వ్యాధి వల్ల నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఈ వ్యాధి వల్ల నీ సముఖంలో నిలవలేకపోతున్నాను. ఈ వ్యాధి వలన నా మనశ్శాంతిని కోల్పోతున్నాను. ఈ వ్యాధి వల్ల నేను నిన్ను దుఃఖపెడుతున్నాను. ఈ వ్యాధి వల్ల నా ప్రతిష్టతను కోల్పోతున్నాను. ఈ వ్యాధి వల్ల నా ఆనందాన్ని కోల్పోతున్నాను. ఈ వ్యాధి వల్ల నా అభిషేకాన్ని కోల్పోతున్నాను. ఈ వ్యాధి వల్ల నా పిలుపుని కోల్పోతున్నాను. ఈ వ్యాధి వల్ల నా దర్శనాన్ని కోల్పోతున్నాను. ఈ వ్యాధి వల్ల అనుదినము నీతో నాకున్న సహవాసాన్ని కోల్పోతున్నాను. నేను రోగిని. ఆ కుష్టి వ్యాధుడు ఏడ్చాడు, ఆ గుడ్డివాడు ఏడ్చాడు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నన్ను కనుకరించి నన్ను బాగు చేయమని. ఈ రోజు నువ్వు అడుగుతావా దేవుణ్ణి? ఈ వ్యాధి మనుష్యులను నాకు దూరం చేస్తుంది. ఈ వ్యాధి నీకు నన్ను దూరం చేస్తుంది. ఈ వ్యాధి నాలో ఉన్నటువంటి ఆత్మీయ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వైద్యుడా, నేను రోగుల కొరకే వచ్చానని చెప్పిన వైద్యుడా, నీ సముఖంలో నిలబడ్డా. ఈ వ్యాధి నాలోంచి తీసివేయి. సర్వాంగములలో సంపూర్ణతను, సర్వశుద్ధిని, స్వస్థ బుద్ధిని, ఆత్మీయ ఆరోగ్యాన్ని నాలో కలుగు చేయి ప్రభువా. ఆమేన్. మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు నాకు దయచేయి. ఆమేన్. దేన్ని వివేచించాలి? టైం అయిపోయింది. దేన్ని వివేచించాలి? నాకు వినాలి, మీ మాట వినాలి, నేను అందరికీ తెలియాలి, అందుకు అడుగుతాను. అంతే తప్ప మీరు స్టూడెంట్ని, టీచర్ కాదు. దేన్ని? ఏది మేలైనదో, ఏది కీడైనదో వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు దేవుడు నాకు అనుగ్రహించునుగాక. మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అప్పుడు ఈ కన్నులు ఏం చూడాలో అవే చూస్తాయి. ఈ నోరు ఏం మాట్లాడాలో అదే మాట్లాడుద్ది. ఈ చెవులు ఏం వినాలో అవే ఉంటాయి. అప్పుడు అభిషేకింపబడిన కన్నులు, అభిషేకింపబడిన నోరు, అభిషేకింపబడిన చెవులు నీ సొంతమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. మిగతా వివరణ ప్రభు చిత్తమైతే వచ్చారు, మాట్లాడుకుందాం. ఈరోజు సరిగా రికార్డింగ్ కూడా అవ్వలేకపోవడం, కరెంటు మనల్ని ఇబ్బంది పెట్టడం. హల్లెలూయా. ఆమేన్.
ఒకవేళ వచ్చే వారం వాక్యం చెప్తూ కాస్త వివరంలోకి నేను మళ్ళీ వచ్చినా మీరు తప్పుగా అనుకోవద్దని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆమేన్, ఎక్కువ వ్యూవర్స్ లేకపోవచ్చు, కానీ అమెరికాలో కూడా మన వీడియోస్ చూస్తున్నారు, మీకు తెలుసో లేదో. సౌదీలో, దుబాయ్లో మన వీడియోస్ చూస్తున్నారు, మీకు తెలుసో లేదో. కువైట్లో మన వీడియోస్ చూస్తున్నారు, మీకు తెలుసో లేదో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాంత ప్రజల వీడియోస్ చూస్తున్నారు. హల్లెలూయా. దైవజనులు వాక్యం విని బలపరచబడుతున్నారు. ఒక్క మాట కూడా నేను అబద్ధం ఆడడం లేదు. నేను సేవిస్తున్న నా దేవుడే సాక్షి. హల్లెలూయా. నాకు కావలసిన 100,000 వ్యూలు కాదు, సబ్స్క్రైబర్లు కాదు, దేవుని వాక్యం చేత బలపరచబడిన ఒక్క హృదయం నాకు చాలు. అది దేవునికి ఎంతో మహిమ కలిగిస్తుంది. అందుకే ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పను ఈ రోజు వరకు కూడా. ఆమె గట్టిగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యా, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం చేద్దాం, ఏం చేద్దాం? నా రోగం నాకు తెలుస్తుంది, నన్ను స్వస్థపరచు. ఆమేన్. మేలు కీడులను సాధకము చేయబడిన కన్నులను, చెవులను, నోటిని, శరీరాన్ని, మనస్సుని నాకు దయచేయి ప్రభువా. హీల్ మై 5 సెన్సెస్. దేవా, నా పంచేంద్రియం లేక నా జ్ఞానేంద్రియములను స్వస్థపరచు ప్రభువా, బాగు చెయ్యి ప్రభువా. స్వస్థత అంటే ఆల్రెడీ ఉన్న రోగాన్ని తీసేయడం. ఆరోగ్యం అంటే మరి ఎన్నడూ ఏ రోగము దానికి కలగకుండా ఆయన తన వాక్యము చేత దానిని భద్రపరచడం. ఆర్ యు రెడీ టు ఆస్క్ గాడ్ ఫర్ హీలింగ్ ఇన్ యువర్ సెన్సెస్? నన్నే బాధ పెట్టావు కదా, మోకరించండి. రాత్రే బాధ పెట్టావు కదా, నేను బాధ పెట్టాను కదా, నువ్వు బాధ పెట్టావు కదా. ఈ 6 రోజుల్లో నీ బంధువుల్ని బాధ పెట్టారు కదా, నీ భర్తను బాధ పెట్టావుగా. ఇక్కడ తప్పు ఎవరిది కాదు, నీ భర్తను బాధ పెట్టావుగా, నీ భార్యను బాధ పెట్టావుగా, నీ శరీరాన్ని పాడు చేస్తున్నావుగా. బలవంతం ఏమీ లేదు. నేను అలా మౌనంగానే కూర్చుంటానంటే నేను బలవంతం చేయను. ఇప్పుడు చేయను, నేను తర్వాత చేసుకుంటాను ప్రార్థన, నీ ఇష్టం. కానీ ప్రభుని అడగగలవా? అడగాలనుకున్నవారు, నా వ్యాధి నాకు తెలుస్తుంది, ఆ వ్యాధి వల్ల నేను చాలా నష్టపోతున్నాను, ఆ వ్యాధి వల్ల నా రిలేషన్స్ పాడైపోయాయి, ఆ వ్యాధి వల్ల నీ సన్నిధిలోకి ధైర్యంగా రాలేకపోతున్నాను, ఆ వ్యాధి వల్ల నీ ఆలయాన్ని పాడు చేస్తున్నాను. నాకు బలమైన ఆహారం కావాలి, మేలు కీడులను సాధకము చేసిన జ్ఞానేంద్రియాలు నాకు దయచేయి ప్రభు అని అడుగుతావా? తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ చేతులెత్తి నా పాపమునే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాప ఒప్పుకుందున.
ఎంతమంది యథార్థంగా అడగగలరు? శుద్ధ హృదయం. చేతులెత్తి. వైద్యుడు సిద్ధంగా ఉన్నాడు, వైద్యం సిద్ధంగా ఉంది, నీవే ఆలస్యం. చేతులెత్తి. నాలో దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియులారా. నాలో శుద్ధ హృదయం కలుగా చేయుము. శుద్ధ హృదయం కలుగా చేయము. నీ వాత్సల్యం. అడుగుదాం. నీ దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. నేను అబద్ధం చెప్పట్లేదు. నీ ఓరి అందరల మమలే. నీ కృపా కనికరము చూపించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం నానందం కలుగ చేయుము. నా హృదయ కలుగ చేయుము. నా హృదయము కేకబద్దమా కలుగ చేయుము. నా యేసయ్యా హృదయము. మనసారా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. అభిషేకాన్ని కోల్పోయానయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. అమ్మ నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. శుద్ధ హృదయం శుద్ధ హృదయం కలుగ ఓరు గాలి జోరులో గమ్యమెటో కానరాక గురి అయిన నిన్ను చేరా తల్లడిల్లుచున్నా. ఓరువాన ఓరులో గమ్యమెటో కానరాక గురి అయిన నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. ఆధారమైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే కదా. ఆధారమైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. అయ్యా ఈ పరిశుద్ధాత్మ నడిపింపు నేను ఆపలేను, నన్ను క్షమించండి. జాము
నా పాపములో వ్యసనములో ఓదార్చు విసుగంధక నీ కృపలో నా ప్రభువా ఓదార్చు విసుగంధక నీ కృపలో నా ప్రభువా నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడనై ఓదార్చుము విసుగంధక నీ కృపలో విసుగం నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. కొంతమంది మీరు బోర్ కొట్టిన ఇంకెప్పుడు ఆపుతారని మీకు కనిపించిన పరిశుద్ధాత్మని కార్యాన్ని నేను ఆపలేను. చాలా మంది ఏడుస్తున్నారు, ఏడవనివ్వండి. చాలా మంది ఆయనని క్షమించమని అడుగుతున్నారు, అడగనివ్వండి. వైద్యం జరుగుతుంది, జరగనివ్వండి. ఓటమి నీడలో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిన్ను నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున
కురిసిన నీ కృప నన్ను బలపరచనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే రాజు. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటే, నిత్య సుఖ శాంతి నాకు నీదు కవిలి. ఒకసారి రెండు చేతులు పైకెత్తుదా, అందరు రెండు చేతులు పైకెత్తుదా. థ్యాంక్ యూ. హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును. నా ధన్యత యేసయ్యా, ఏమని వివరింతును. మనసారా చప్పట్లు కొట్టి మాట్లాడిన మహనీయునికి మనసారా